తగినది, నీ నామము కీర్తించదగినది ప్రభా. మీకు స్తోత్రాలు. మీ గొప్ప నామాన్ని బట్టి అయా మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మేము సిద్ధపడి ఉండగా మరొక మారు అయా చేరి వస్తున్న ప్రతి ఒక్కొక్క బిడ్డను మీరు దర్శించండి, బలపరచమని మేము ప్రార్థిస్తున్నాం. అయా ఎవరైతే ఎటువంటి బలహీనతల చేత మీ సన్నిధానంకు వస్తున్నారో నీ బలమైన హస్తమును చాపి ప్రతి ఒక్కొక్క బిడ్డను మీరు ముట్టి స్వస్థపరచి నూతనమైన జీవముతో, నూతనమైన బలముతో అయా మీరు నింపమని మేము ప్రార్థిస్తున్నాం. చిన్న బిడ్డలు మొదలుకొని యవ్వనస్తులను, వృద్ధులను ప్రతి ఒక్కొక్కరిని మీరు స్వాధీనపరచుకోమని మేము ప్రార్థిస్తున్నాం. అయా ఆర్కెస్ట్రా నడిపిస్తున్న వారిని, అయ్యా పాటలు పాడుతున్న వారిని, ఆరాధనలు చేస్తున్న వారిని అయ్యా నీ వాక్యమని ధ్యానిస్తూ ఉండగా మా వ్యక్తిగత జీవితాలతో, మా కుటుంబాలతో, మా పరిస్థితులతో అయా మీరు మాట్లాడమని మేము ప్రార్థిస్తున్నాం. అన్ని కార్యక్రమాలన్నింటిలో మీ కృపను మాకు తోడుగా ఉంచమని మేము ప్రార్థిస్తున్నాం. పాడుచున్న పాటల ద్వారా మీరు మహిమను పొందండి. ఆరాధన చేస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచమని మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి విధమైన ఆటంకమును మీరు దూరపరచమని మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి విధమైన అంధకార, దురాత్మ, దయ్యపు శక్తులను మీరు దూరపరచమని మేము ప్రార్థిస్తున్నాం. అయా ప్రతి ఒక్కొక్కరిని మీరు స్వాధీనపరచుకోమని మేము ప్రార్థిస్తున్నాం. అయా ఈ మందిరం చుట్టూ ఎంతమంది అయితే ఉన్నారో, అయా మైక్ శబ్దం ద్వారా ఎంతమంది అయితే నీ మాటలు వింటూ ఉన్నారో ప్రతి ఒక్కొక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తున్నాం. అయా ఏ పట్టణాల్లో, ప్రాంతాల్లో, ప్రదేశాల్లో ఆరాధనలు జరుగుతున్నాయో సమస్త ఆరాధనలను మీరు స్వాధీనపరచుకోమని మేము ప్రార్థిస్తున్నాం. దైవజనులందరినీ మీరు అభిషేకించి వాడుకోమని మేము ప్రార్థిస్తున్నాం. అయా సార్వత్రిక సంఘమును మీ ఆత్మతో అభిషేకించమని, వరములతో, ఫలములతో అయా మీ రాకడ కొరకు సిద్ధపరచమని మేము ప్రార్థిస్తున్నాం. అయా మరొక మారు అయా ప్రారంభ ప్రార్థనతో ఉదయకాలపు ఆరాధన ప్రారంభిస్తుండగా ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, మీరే నాయకులుగా, మీరే బోధకులుగా మీ ఆత్మ సంచారము మా మధ్యలో జరిగించి సమస్తమును మేలుకరముగా, మర్యాదగా, క్రమముగా జరిగించి మీరు మాత్రమే మహిమను పొందమని అయా మీ నామాన్ని హెచ్చిస్తూ, మీ నామాన్ని ఘనపరుస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మా ప్రభువును, రక్షకుడును అతి త్వరలో రానన్న యేసుక్రీస్తు శక్తి కలిగిన అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.
స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా. నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీ ఆమేన్ ఇచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. Glory, నిన్ను స్తుతిస్తాను. ఆమేన్ నీకర్పిస్తాను. బ్రతుకుట క్రీస్తే, చావైనా అది నాకెంతో మేలే. నా మట్టుకైతే ఓ చావైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా దయ వలనేనయ్యా. నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా. ఉన్నవన్నయ్యో నీవిచ్చినవేనయ్యా. ఆమేన్ నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. హల్లెలూయా హల్లెలూయా. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుంటబెట్టుటకై
కలిసి పొందవచ్చు. ఆయన సంతోషంగా కుమారుని సంతోషంగా కలిగి ఉదయం మొదలుకొని సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమం వరకు ఆయన నామము స్థుతించదగిన ఆయన నామము కీర్తించదగిన నామం, ఆరాధన యోగ్యమైనటువంటి నామం. అటువంటి నామము కొద్ది నిమిషాలు మా మామ లేచిన ఆయన స్థుతిస్తూ ఆయన ఆరాధిస్తూ ఆరాధన శక్తిని
నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పునందుడు, నీ మాటలను బట్టి అపరాధమని తీర్పునందుడు. చదవబడినటువంటి లేఖన భాగం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన అందరితో మాట్లాడను కాక. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్న అంశం ఏంటనగా నాలుక. ఏంటి అంశం? నాలుక. లేదంటే మన మాట, మన నాలుక తీరు. నాలుక గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడతాను. చదవబడిన వాక్య బలంలో మనం చూస్తే, నీ మాటను బట్టి నువ్వు నీతిమంతుడు కాదు. తర్వాత నీ మాటను బట్టి నువ్వు అపరాధిగాను. మన మంచివాడునా చెడ్డవాడునా అనేది దేని చేత నిర్ణయించబడుతుందనగా మన మాట తీరును బట్టి. మన మాట తీరు బాగోకపోతే మనం ఎవరి దృష్టిని కూడా మనం ఆకర్షించలేదు. దేవుని మహిమలో ఉండాలి. సో మన మాట తీరు బాగుంటే మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా మనం దీవించబడతాం, మనం ఆశీర్వదించబడతాం, మన ఉన్నతమైన స్థితిలోనికి నడిపించబడతాం. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది కదా, నీ మాటను బట్టి నువ్వు నీతిమంతుడవో నువ్వు అపరాధవో తెలుసుకో. నువ్వు మంచి మాటలు నీ నోటానికి వస్తే నువ్వు నీతిమంతుడిగా తీర్చిదిద్దబడతావు. చెడ్డ మాటలు నీ నోటానికి వస్తే నువ్వు అపరాధిగా మార్చుతావు. మరికొన్ని వచ్చినాలు మరణములు నాలుక దేవుని మహిమలో ఉంటారు. సో జీవ మరణములు దేని వశంలో ఉన్నాయంటే నాలుక వశములో. అనగా మనం మరణించాలా, ఎక్కువ కాలం బ్రతకాలా అనేది దేని ఆధారంలో ఉందనగా మన నాలుక ఆధారం. మన నోరు బాగుంటే మనకి దీర్ఘాయుష్ అనేది అవసరం. మన నోరు మాట బాగాలేకపోతే మన ఆయుష్ ఏమైపోతుందనగా తగ్గిపోతుంది. బ్రతకాలని దేవుడు జీవ ఉన్నవి. అంత అధికారాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడనగా మన నాలుకకి ఇచ్చాడు. మన నాలుక, మన నోటి మాట సరైనదిగా ఉంటే మనం దీర్ఘాయుష్ చేత నింపబడతాం. ఆ నోటి మాట సరిగ్గా లేకపోతే మన మరణానికి కూడా ఏం చేయబడతాం అనగా అప్పగించబడుతూ ఉంటాం. మన నోట్లో అంత శక్తిని దేవుడు ఉంచాడు. అదే నోటితో మనం దేవుడిని స్తుతిస్తున్నాం, అదే నోటితో మనం దేవుడిని ఆరాధిస్తున్నాం, అదే నోటితో మన లోకాను సంబంధమైన మాటలు, వ్యర్థమైన మాటలు మన నోటితో పలికితే దేవుడు అంటున్నాడు కదా, జీవ మరణముల నాలుక వశములో. నువ్వు జీవించాలా, నువ్వు మరణించాలా అనేది దేని మీద ఆధారపడి ఉంటుందనగా నీ నోటి మాట మీద, నీ నాలుక మీద ఆధారపడి ఉంటుందని దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. చూడండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. నాలుక అగ్నియే మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరములకు ప్రకృతి చక్రమునకు ఏం చేస్తుందంట? చిచ్చు పెడుతుందంట. ఎవరు? నాలుక. 5వ వచనం కాడి నుంచి మనం చదివితే, అలాగనే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అది అదిరిపడి, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టింది. మనం చూస్తాం కొన్నిసార్లు అడవులు కాలిపోతూ ఉంటాయి. అడవులు కొన్ని వేల ఎకరాల అడవి ఏమైపోతుంది అనగా వేడికి, లేదంటే చెట్టు కొమ్మలు రాసుకొని అడవంతా ఏమైపోతుంది అనగా, చిన్న నుప్పుకే అడవంతా ఏమైపోతుంది అనగా కాలిపోతుంటుంది. సో దాన్ని దేంతో పోల్చాడు అనగా నాలికతో పోల్చాడు. చిన్న మాట చాలు కొన్ని కుటుంబాలు ఏమైపోతాయి అన్న మాట ద్వారా చిన్న భిన్నమైపోతాయి, చల్లా చెదురైపోతాయి. ఎందుకంటే మన మాటల్లో అంత శక్తి అనేది ఉన్నది. అది అంటున్నాడు కదా, ప్రకృతి చక్రమునకు ఏం చేస్తుందంట? చిచ్చు పెడుతుంది. 7వ వచనం, మృగపక్షి సర్ప జలచరముల ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాలారు. సాధు ఆయని కానీ ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. అది మరణకరమైన విషముతో నిండి, అది నిరర్గళమైన దుష్టత్వమే. ఏ నరుడును నాలుకను ఏం చేయలేకపోతున్నాడు అనగా సాధు చేయలేకపోతున్నాడు అనగా తన నాలుకను కంట్రోల్లో ఉంచుకోలేకపోతున్నాడు. ఈరోజు 100% గొడవలు దేని ద్వారా కలుగుతున్నాయి అనగా కేవలము మనం ఉపయోగించే పదాల ద్వారా, మనం వాడే మాటల ద్వారా
100% గొడవలు ఎక్కడ ప్రారంభించబడతాయనగా మన నోటి మాట ద్వారానే ప్రారంభించబడుతూ ఉంటాయి. చాలా గొడవలు, చిన్న గొడవ అనుకుంటాం కానీ అది పెరిగి పెరిగి పెద్దదవుతుంది. కానీ దాని మూల కారణానికి మనం వెళితే చిన్న నోటి మాట, ఫలానా వ్యక్తి నన్ను ఎలా అంది, ఫలానా వ్యక్తి నన్ను అలా అన్నాడు అని చెప్పేసి ఒక చిన్న మాట ఏం చేస్తుందనగా కుటుంబాల మధ్య ఏం చేస్తుందనగా గొడవలు అనేది తెచ్చిపెడుతుంటారు. ప్రకృతి చక్రమునకు నాలుక ఏం చేస్తుందనగా ఏ మనుష్యుడు నాలుకని ఏం చేయలేకపోతున్నాడనగా సాధు చేయలేకపోతున్నాడు అనగా కంట్రోల్ చేయలేకపోతున్నాడు. ఊరకనే టంగ్ ఏమవుతుంటారనగా స్లిప్ అవుతూ ఉంటారు. సో మనముగా మన నోటిని మనం కంట్రోల్ చేసుకోలేము. కానీ దేవుని చేతికి మన జీవితాలను అప్పగించినప్పుడు దేవుడిచ్చే ఆత్మ ఫలాల్లో చివరి ఫలం ఏమిటనగా ఆశా నిగ్రహం. ఏంటి చెప్పండి? ఆశా నిగ్రహం, ఇంగ్లీష్లో సెల్ఫ్ కంట్రోల్ అని అంటారు. అనగా మనముగా మనం కంట్రోల్ చేసుకోలేము. కానీ దేవుని ఆత్మచేత మనం నింపబడినప్పుడు ఆత్మ ఫలములో ఒక ఫలం ఏమిటనగా ఆశా నిగ్రహం. ఆ ఆత్మ మన మీద పనిచేసినప్పుడు మన శరీరము, మన నేత్రాలు, మన చెవులు, మన కళ్ళు అన్నీ కూడా మన ఆధీనంలో ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అనగా కొన్నిసార్లు ఎవరైనా మనకి కోపం పుట్టించినప్పుడు, మనకు నచ్చని పని ఎవరైనా చేసినప్పుడు ఆ విపరీతమైన కోపంలో మనం ఏం చేస్తాం అనగా మన టెంపర్ అనేది ఏమవుతాం లూజ్ అయిపోయి నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతాం. తద్వారా మనకున్నటువంటి ఆ సంతోషాన్ని, ఆ సమాధానాన్ని, దేవుడిచ్చిన అభిషేకాన్ని మనం ఏం చేస్తామనగా మన నోటి ద్వారా మనం ఏం చేయబడతామనగా కోల్పోతూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలాసార్లు ఎంతో పరిశుద్ధంగా మనం జీవిస్తాం, ఎంతో ఆత్మీయంగా ఎదగాలన్న ఆలోచన మనకు ఉంటుంది. కానీ చిన్న చిన్న ప్రతికూల పరిస్థితులను బట్టి మనం ఏం చేస్తామనగా మన కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం. బైబిల్లో ఒక మాట ఉంటుంది, కోపపడుడు కానీ పాపము చేయకూడదు. కోపపడవచ్చు, మంచిదే. ఎవరన్నా తప్పు చేసినప్పుడు వాళ్ళ మీద కోపపడవచ్చు. కానీ ఆ కోపములో మన నోటికి ఏది వస్తే ఆ మాట మాట్లాడకూడదు. ఒక శాస్త్రవేత్త ఈ విధంగా అంటాడు, ఒక స్కాలర్, ఒక పండితుడు అంటాడు, థింక్ ట్వైస్ బిఫోర్ యూ స్పీక్ అని అంటాడు. థింక్ ట్వైస్ బిఫోర్ యూ స్పీక్ అనగా నువ్వు మాట్లాడే ముందు ఒక మాట మాట్లాడాలంటే ఆ మాట గురించి 2 సార్లు నువ్వేం చేయాలి? ఆలోచించాలి. ఒక మాట అనే ముందు ఏం చేయాలనగా 2 సార్లు ఆలోచించాలి. 2 సార్లు ఆలోచించిన తర్వాత అప్పుడు ఒక మాట అనేది నోటికి ఏది వస్తే అది మన కనీసం ఆలోచించకుండా ఆ మాట ఎదుటి వ్యక్తిని ఎంత బాధ పెడతాదో, ఎంత నిరుత్సాహపరుస్తుందో, ఆ మాట వల్ల ఎదుటి వ్యక్తి ఎంత బాధపడతాడని ఏమి ఆలోచించకుండా మన నోటికి ఏది వస్తుంది ఏమాత్రము కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే జీవ మరణములు నాలుక వచనములు. నీ మాట ఒక వ్యక్తిని బలపరచాలి కానీ ఒక వ్యక్తిని ఏమాత్రం నిరుత్సాహపరచకూడదు. నీ మాట ఎదుటి వ్యక్తిని ఆదరించాలి, ఓదార్చాలి. కానీ నీ మాట ద్వారా ఎవరు కూడా నిరుత్సాహానికి గురవ్వకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఎందుకంటే దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది ఏమిటనగా మనం మాట్లాడే ప్రతి మాట గురించి కూడా దేవుడు ఏం చేస్తాడనగా తీర్పు అనేది తీరుస్తారు. ఇందాక మనం చదువుకున్న మత్తయి సువార్తలో అతని మాటను బట్టి అతను నీతిమంతుడిగా తెచ్చు, అతని మాటను బట్టి అతడు అపరాధిగా. సో మన మాటను బట్టి దేవుడు ఏం చేస్తాడనగా తీర్పు అనేది తీరుస్తాడు. నీకు మంచి స్వరాన్ని ఇచ్చాను, మంచి నాలుకని ఇచ్చాను. ఆ స్వరం ద్వారా నువ్వు ఎంతమందిని బలపరిచావు, ఎంతగా నువ్వు దేవుని స్తుతించావు, ఎంతమందికి దేవుని సువార్తను ప్రకటించావు, దేవుని కొరకు ఎంత సాక్ష్యము నువ్వు చెప్పగలిగావు అని దేవుడు మనల్ని అడిగినప్పుడు మనం ధైర్యంగా దేవునికి జవాబిచ్చే వారముగా ఉండాలి. వ్యర్థమైన మాటలకి, వ్యర్థమైన లోకానుసారమైనటువంటి మాటలకి మన నాలుకని కానీ మన స్వరాన్ని కానీ మనం ఏమాత్రము కూడా ఉపయోగించకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. మరొక మాట ఉంటుంది బైబిల్లో, సియోనులో మౌనముగా ఉండుట యెహోవాను స్తుతించుట. మౌనముగా యేసుక్రీస్తు జీవితంలో కూడా మనం చూస్తాం, ఆయన చాలాసార్లు మౌనంగా ఉండిపోయాడు. మౌనంగా ఉండడం ద్వారా మన వాల్యూ అనేది ఏమాత్రము తగ్గదు, కానీ మన విలువ ఏమవుతుంది? పెరుగుతుంది. ఎవరైతే సైలెంట్గా మౌనంగా ఉంటారో వారు జ్ఞానవంతులుగా పిలువబడతారు. మాటికి చెప్పిందే చెప్పి అంత మాటలు ఒరే వాడి దగ్గరికి వెళ్తే వాడు ఏం చేస్తాడు? బుర్ర తింటాడు రా బాబు, ఏదో ఒకటి ఏం చేస్తూ ఉంటాడు, ఖాళీ లేకుండా లబ ఎప్పుడు ఏదో ఒకటి అలా వాగేవాడిని ఎవరు ఎక్కువగా ఇష్టపడరు. దేవునికి మహిమ కలుగును గాక. సో దేవునికి లేదంటే ఉపయోగము లేనటువంటి మాటలు ఏవి కూడా మన నోటంట రావకూడదు. ప్రయోజనకరమైనటువంటి మాటలు
ఎదుటి వారిని బలపరిచే మాటలు మనం మాట్లాడే వారముగా మనం తీర్చిదిద్దబడాలి. దేవునికి మహిమ కలుగునుగా. కీర్తనల గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనం. కీర్తనల గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనం. వారు కూలిదరు, వారు కూలుటకు వారు నాలుకయే కారణం. వారు కూలిపోతారు. వారు కూలిపోవడానికి గల కారణం ఏమిటనగా వారి నాలుకయే కారణం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారి కూలిపోవడానికి గల కారణం, జీవితాలు నాశనం అయిపోవడానికి గల కారణం, పతనమైపోవడానికి గల కారణం ఏమిటనగా చాలాసార్లు మన నోటి మాటలే. దురుసుగా మాట్లాడడం, కఠినంగా మాట్లాడడం, గర్వంగా మాట్లాడడం, నోటికి ఏదొస్తే అది మాట్లాడడం. తద్వారా ఏం చేస్తున్నామనగా మన జీవితాన్ని మనమే ఏం చేస్తున్నామనగా పాడు చేసుకుంటున్నాం. మన విలువను మనమే ఏం చేస్తున్నామనగా తగ్గించుకుంటున్నాం. ఎక్కువగా మాట్లాడే వారికి గౌరవం అనేది చాలా తక్కువగా ఉంటుంది. తక్కువగా మాట్లాడే వారికి గౌరవం అనేది ఎక్కువగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. మాట్లాడొద్దు అని నేను అనట్లేదు. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి సమయోచితమైన జ్ఞానంతో ఏం చేయాలనగా మన నోటి మాటలు అనేవి తీర్చిదిద్దబడుతున్నాయి. నిరుపయోగముగా, ఉపయోగం లేనిగా ఏ పడితే ఆ మాటలు మాట్లాడితే మన ఉద్యోగం చేసే స్థలాల్లో కావచ్చు, లేదంటే మనం ఉండే ప్రదేశాల్లో కావచ్చు, ఆ లొకాలిటీలో మనకున్న విలువ ఏమవుతుంది అనగా తగ్గిపోతూ ఉంటుంది. మన ఉద్యోగం చేసే స్థలాల్లో మనకు మంచి విలువ ఉండాలంటే మన పని ఏంటో మనం ఏం చేయాలి? చక్కబెట్టుకోవాలి. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వాళ్ళగా వీళ్ళగండి అన్ని కబుర్లు చెప్పడం వల్ల వేరే వ్యక్తి గురించి మనం మాట్లాడటం ద్వారా మన గురించి వేరే వాళ్ళు మాట్లాడరు. మనం ఎవడ గొడవకి వెళ్ళకపోతే ఎవడో మన గొడవకి రాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనకి ఏ పని అయితే అప్పగించాడో, లేదంటే ఏ ఉద్యోగం అయితే నీకు అప్పగించాడో, ఏ పాత్ర అయితే ఈ భూలోకంలో దేవుడు నీకు అప్పగించాడో, నీ పని నువ్వు చేసుకుంటే నీ జీవితంలో ఎటువంటి హాని కానీ, ఎటువంటి గొడవలు కానీ, నీ మీద ఎటువంటి రూమర్స్ కానీ ఏవి కూడా స్ప్రెడ్ అవ్వవు. నీ పని నువ్వు చేయడం మానేసి అందరి పనుల్లో నువ్వు తలదూరిస్తే, అందరి గురించి నువ్వు ఏదో ఒకటి మాట్లాడితే నీ సాక్ష్యాన్ని నువ్వేం చేస్తున్నావు అనగా, లేదంటే నీ విలువను నువ్వేం చేస్తున్నావు అనగా నువ్వే తగ్గించుకుంటున్నావు. అక్కడ కీర్తనకారుడు అంటున్నాడు కదా, మీరు కూలుటకు కారణం ఏమిటంటే మీ నాలుకయే కారణం. మీ నాలుకయే. మన నోటి మాటను బట్టే మన జీవితం అనేది నడిపించబడుతూ ఉంటుంది. చూడండి, మన నాలుకతో మనం ఏం చేయాలి అనే విషయాలు ఈ మధ్యాహ్న సమయంలో మనం ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 19వ వచనం. చదవండి. అబద్ధములాడు నాలుక క్షణము మాత్రమే ఉంటుంది. మన నాలుకతో మనం ఏం చేయాలి అని అంటే అబద్ధం అనేది ఆడకూడదు. జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను భక్తుడు ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. మన నాలుక గుండా అబద్ధపు మాటలు ఏం చేయకూడదు అనగా రాకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్లో మనందరికీ తెలుసు, అననీయ సప్పేరా వారు ఏం చేశారు? అబద్ధం ఆడారు. అబద్ధం ఆడినందుకే వారికి ఏమొచ్చిందనగా శాపం అనేది వచ్చింది. ఎటువంటి శాపం అంటే ఏదో చిన్న బలహీనత కాదు, ఆ మరణమే వారికి సంభవించింది. పేతురు భక్తుడు అంటాడు, ఎందుకు మీరు పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా అబద్ధం ఆడితిరి? అబద్ధం ఆడటం వల్ల వారికి ఏమొచ్చిందనగా మరణం అనేది వచ్చింది. అనగా వారి నోటి మాటను బట్టే వారికి ఏమొచ్చిందనగా శాపం అనేది వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఊరకనే సింపుల్గా ఏమి తడుముకోకుండానే ఊరకనే మనం ఏం చేస్తూ ఉంటాం? అబద్ధాలు అనేవి ఆడేస్తూ ఉంటాం. అమ్మ ప్రార్థనకి ఎందుకు రాలేదమ్మా? పాస్టర్ గారు నడుము నొప్పిండి, కాళ్ళు నొప్పిండి, తలపోటండి, ఏముండదు. ఊరకనే ఏదో పనులు పెట్టుకుని మానేస్తారు, అయితే ఎక్కడికి వెళ్ళిపోతారు. పాస్టర్ గారు అడిగితే ఎందుకు రాలేదమ్మా అంటే ఊరక తడుముకోకుండా. ఉదాహరణకు నేను చెప్పాను, చాలా విషయాల్లో మనం ఏం చేస్తూ ఉంటాం అనగా అబద్ధాలు అనేవి ఆడుతూ ఉంటాం. కానీ 100% మనం ఏం చేయాలనగా మన నోటంట ఎటువంటి అబద్ధపు మాటలు రాకూడదు. అప్పుడు దేవుడు మన గురించి సాక్ష్యం ఇస్తాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు. యోబు గురించి దేవుడు ఏమిచ్చాడు? సాక్ష్యం ఇచ్చాడు. ఏం సాక్ష్యం? ఇతడు నీతిమంతుడు, యథార్థవంతుడు. యథార్థవంతులు అంటే ఎవరు? అసత్యము పలకనటువంటి వారు, అబద్ధము పలకనటువంటి వారు. ఎవరైతే అలా నీతితో యథార్థతతో జీవిస్తారో తప్పక దేవుడు వారి పక్షంగా ఉంటాడు. చాలామంది అంటారు, వీడేంటి అసలు ఏం మాట్లాడట్లేదు, వీడు నోట్లో నాలిక
లేదా అనుకుంటే అనుకోని, నీ నోట్లో నీ నాలుక లేకపోయినా పర్లేదు, కానీ దేవుడే నీకు నాలుకగా ఉండి నీ పక్షంగా దేవుడు ఏం చేస్తాడు? వ్యాజ్యం ఆడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. మోషే అంటాడు, ప్రభువా నేను నత్తివాడిని ప్రభువా, ఈ 6 లక్షల మంది జనాభాని నేను ఏం చేయలేను, నడిపించలేనంటే దేవుడు అంటాడు, నత్తోళ్ళే నాకు కావాలి. ఎందుకంటే నాలుకున్నవాడు ఎవడో నా మాట వినట్లేదు, కనీసం నత్తివాడువైనా నువ్వైనా నా మాట వింటావు. నువ్వు మాట్లాడకపోయినా పర్లేదు, నేనే నీకు నాలుకగా ఉండి నీ నోటి బోరగా ఉండి నేను ఏం చేస్తాను, ప్రజలను నడిపిస్తాను అని అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు మనం ఆలోచించినప్పుడు నిజంగా ఆ మోగవాళ్లే మంచివారేమో అనిపిస్తుంది. నిజంగా మన నోటితో మన నాలుకతో మన దేవుణ్ణి స్తుతించకపోతే, మంచి మాటలు మన నోటంట రాకపోతే, మనకంటే మోగవారు, నాలుక లేనటువంటి వారు, మాట లేని వారు మనకంటే వారే బెస్ట్. పాపం ఎంత కోపం వచ్చినా వారు తిట్టడానికి అవకాశం అనేది ఉండదు. మనకు అవకాశం ఉంటే మనం ఏం తిడతామో మనకే వేణుమండి. పాపం మోగవారికి ఎంత కోపం వచ్చినా ఏమంటారు, బబ్బబ్బబ్బబ్బబ్బా అంటారు, కానీ వారి మాటలేమీ మనకి అర్థం. సో కొన్నిసార్లు అనిపిస్తుంది అనమాట, నాలుగుండి మన దేవుని స్తుతించకపోతే నాలుక లేని వారే మనకంటే నూరంతలుగా ఆశీర్వాదం. సో దేవుడు మంచి నాలుక ఇచ్చాడు, మంచి స్వరాన్ని ఇచ్చాడు, మంచి నోటిని మనం ఇచ్చాడు. దేనికనగా ఆ నోటితో మనం ఏం చేయాలనగా దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి మహిమపరచాలి, ఎదుటివారిని బలపరచాలి, ఎదుటివారిని ఏం చేయాలనగా ప్రోత్సహించేవారిగా మనం ఉండాలి. కానీ మన నాలుకను బట్టి ఎదుటివారిని ఏమాత్రము కూడా మనకి హాని చేసే వారముగా మనం ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి మరొక వచనాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనం. సామెతల గ్రంథము, కత్తిపోటు వంటి మాటలు పలుకు వారి కలరు ఆరోగ్యదాయకం. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం. దాని ముందు మాట అంటున్నాడు, కత్తిపోటు వంటి మాటలు. ఎటువంటి మాటలు అంట? కొన్నిసార్లు కొట్టిన దెబ్బ గాయపరచదు, కానీ పలికిన మాట ఏం చేస్తుంది మనల్ని? ఫలానోడు నన్ను అంత మాట అంటాడా, నిజంగా దెబ్బ కొట్టినా మనం అంత బాధపడం, కానీ ఏదైనా అనకూడని మాట మనల్ని అంటే ఆ మాటనే మనం తలుచుకుంటూ ఏం చేస్తాం, మనగా బాధపడుతూ ఉంటాం, దుఃఖిస్తూ ఉంటాం. నన్ను అంత మాట అన్నాడు అని చెప్పేసి. అనగా కొన్నిసార్లు అది మన కత్తెట్టి పొడవాల్సిన అవసరం లేదు, కొట్టాల్సిన అవసరం లేదు. మన నోటి మాటల ఎదుటి వారిని ఏం చేస్తానగా ఎంతగానో దుఃఖపరుస్తాయి, బాధపరుస్తాయి. దేవుని బిడ్డలుగా, దేవుని రక్తం చేత కడగబడినటువంటి వారముగా మన నోటంట అటువంటి మాటలు ఏమాత్రము కూడా రాకూడదు. ఒకవేళ మనల్ని ఎవరైనా తిడితే, మనల్ని ఎవరైనా అనకూడని మాట్లాడితే దేవుని చేతికి వారిని అప్పగించాలి తప్ప ఆ కోపంలో, ఆ ఆవేశంలో మన నోటికి ఏది వస్తుంది ఏమాత్రము కూడా అనకూడదు. ఎందుకంటే దేవుని బిడ్డలుగా మనం ఎవరికి లెక్కప్ప చెప్పాలనగా దేవునికి లెక్కప్ప చెప్పాలి. నువ్వు మౌనంగా ఉంటే నీ పక్షంగా దేవుడు వారితో ఏం చేస్తాడనగా యుద్ధం చేస్తాడు. ఎవరైనా ఏదన్నా అంటే దేవుడు కుదిలేండి, వారి పాపాన్ని వారే దేవుడు చూసుకుంటాడు. మన వారితో పాటు మాట్లాడి మనం గట్టిగా అరిచి మన స్వరాన్ని, మన శక్తిని, మనకున్నటువంటి ఆ అభిషేకాన్ని మనం ఏమాత్రం కూడా కోల్పోకూడదు. మన కంట్రోల్ అనేది ఎప్పుడు కూడా మనము లూజ్ అవ్వకూడదు. ఎంత కోపం వచ్చినప్పుడు కూడా మన సెల్ఫ్ కంట్రోల్ అనేది, అనగా దేవుని ఆత్మశక్తి చేత మనం నింపబడినప్పుడు దేవుడు ఆ సెల్ఫ్ కంట్రోల్ అనేది మనకి అనుగ్రహించే దేవుడు అన్నాడు. సో కొన్నిసార్లు మన తప్పేది లేకపోయినప్పటికీ కూడా కొన్నిసార్లు మనం చాలామంది ఏం చేస్తూ ఉంటారు అనగా నిందిస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు, చిన్న చూపు చూస్తుంటారు. అయినప్పటికీ కూడా వారి జోలు మనం పక్కన పెట్టి దేవుడు మనకు అప్పగించిన పనిని మనం ముందుకు సాగిపోయేవారుగా మనం తీర్చిదిద్దబడాలి. ఇక్కడ అంటున్నాడు కదా కీర్తనకారుడు, కత్తి పోటు వంటి మాటలు కలుగును. అటువంటి మాటలు మన నోటంట రాకూడదు. ఎటువంటి మాటలు మన నోటంట రావాలనగా జ్ఞానవంతుని మాటలు ఆరోగ్యకరమైన మాటలు రావాలి. కొన్నిసార్లు మనం ఎవరో బలహీనులకి ధన సహాయం చేయలేకపోవచ్చు, కనీసం మన మాట సహాయం చేయగలిగితే ఆ మాటే ఇతరులను ఏం చేస్తుందనగా బలపరిచేదిగా ఉంటుంది. ఎవరైనా బలహీనులుగా ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, వారికి నువ్వు డబ్బులు ఇవ్వలేకపోవచ్చు, నీ దగ్గర అంత ధనం లేకపోవచ్చు, కనీసం వెళ్ళి ఆదరించి ఓదార్చి దేవుడు ఆరోగ్యం ఇస్తాడు, బలం ఇస్తాడని వారిని బలపరిస్తే ఆ మాటే వారిని ఏం చేస్తుంది అనగా ఎంతగానో బలపరిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఒక పెద్ద ఆయన, ఒక 70-80 సంవత్సరాలు ఉంటాయి, అతను అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అనుకుంటున్నాడు కదా నేను చచ్చిపోతానేమో అని అనుకుంటూ ఉన్నాడు.
ఎంతో భయానికి ఆందోళన గురవుతున్నాడు. మా నాన్నగారు ఆయన దగ్గరికి వెళ్ళి, నాన్నగారు మీరు ఒక 5-10 సంవత్సరాల క్రితం, నాన్నగారు మీకేం అవ్వదు, మీరు ధైర్యంగా మీరు ఉన్నాడు, దేవుడు స్వస్థపరుస్తాడు, ఒకవేళ స్వస్థపరచకపోయినా పర్లేదు, మీరు చనిపోయినా పర్లేదు, చనిపోయినా ఎక్కడికి వెళ్తారు మీరు, పరలోక రాజ్యం వెళ్తారు, మీరు చక్కగా దేవుణ్ణి నమ్ముకున్నానగానే అప్పుడు దాకా భయంతో ఉన్న ముసలాయన పెద్ద అయినా, అవునా బాబు నేను పరలోక రాజ్యము వెళ్తానా, నిజమేనా, చనిపోయిన పర్లేదా, దేవుడు మరలా బలం ఇస్తాడా, అవును ఇస్తాడు, మరలా నువ్వు ఎలా మారిపోతావు అంటే దేవదూతలాగా పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత ముసలితనం అంటే ఏది కూడా ఉండదు. అందరూ యవ్వనస్తులుగానే శక్తితో బలముతో, ఎందుకంటే పరలోక రాజ్యంలో రోగాలు అనేవి ఉండవు. ఇవన్నీ ఎప్పుడైతే చెప్పాడో ఆ ముసలాయనికి 100 బలం అనేది వచ్చేసి. దేవునికి మహిమ కలుగును గాక. మనం ధన సహాయం చేయలేకపోవచ్చు, కనీసం మన మాట ద్వారా అయినా ఎదుటి వ్యక్తిని ఏం చేయాలనగా మన ప్రోత్సహించేవారిగా, మన బలపరిచేవారిగా ఉండాలి తప్ప మన మాటను బట్టి ఎదుటి వారికి ఏమాత్రము కూడా హాని చేసేవారముగా మనం ఏమాత్రం కూడా తీర్చిదిద్దబడకూడదు. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనం. విస్తారమైన మాటలలో దోషం ఉండక మాట్లాడు, తన పెదవులను మూసుకున్నవాడు బుద్ధిమంతుడు. దేవునికి మహిమ కలుగును గాక. విస్తారమైన మాటలు ఏముంటుందంట, దోషం ఉంటుంది. మనం ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. అలా కాకుండా అదే పని కట్టుకొని కూర్చొని అలా 1-2 గంటలు మాట్లాడుకుంటే అందులోకి ఏదోటి దోషం అనేది వచ్చేస్తుంది. ఆ మాట ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి, అమ్మ నేను ఒక మాట చెప్తాను, ఈ మాట నువ్వు ఎవరికి చెప్పకంటావు, చెప్పనన్నా మడిసి అందరికీ ఏం చేస్తుంది చెప్పి, ఎవరికి తెలియదని మనం అనుకుంటాం, కానీ ఊరంతా తెలిసిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అనగా మంచితోనే ప్రారంభిస్తాం, చివరికి అది ఎలా మారిపోతుంది అనగా చెడ్డగా మారిపోతుంది. మన అవసరత కొలదే మనం ఏం చేయాలనగా మాట్లాడేవారికి ఉండాలి. విస్తారంగా మనం మాట్లాడితే అందులో ఏముంటుంది అనగా ఖచ్చితంగా దోషం అనేది ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. విస్తారమైన మాటలలో దోషం ఉండక మాట్లాడదు. తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు. ఎవరంట బుద్ధిమంతుడు. ఒక చదువుకున్న వ్యక్తుల్లో ఒక 20 మంది మీటింగ్ పెట్టుకున్న చదువుకున్న వారు, అందులో ఒక చదువు లేనివాడు ఉన్నాడు. సో వాడు ఏం చేస్తాడంటే, వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు కానీ ఆ చదువు లేనివాడు సైలెంట్గా కూర్చొని ఉన్నాడు మౌనంగా. అప్పుడు అతను కూడా ఎలా పిలువబడతాడనగా బుద్ధిమంతుడిగానే పిలువబడ. గల కారణం ఏమిటనగా అతనికి ఏమీ తెలియకపోయినప్పుడు కూడా ఎలా కూర్చున్నానగా మౌనంగా ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చున్నాడు. వారందరూ అనుకుంటున్నాడు, అమ్మో చాలా జ్ఞానవంతుడేమో అని అనుకుంటున్నాడు. చాలాసార్లు మనకేం తెలియకపోయినప్పటికి కూడా మన మౌనంగా కూర్చుంటే ఆ మౌనమే మనకేమిస్తుంది అనగా విలువ అనేది ఇస్తుంది, జ్ఞానం అనేది ఇస్తుంది. ఎవరైతే సైలెంట్గా మౌనంగా ఉంటారో వారు ఎలా పిలువబడతారనగా జ్ఞానవంతులుగా పిలువబడతారు. ఏమీ రాకపోయినా ఏమీ తెలియకపోయినప్పుడు కూడా అలా మౌనంగా కూర్చుంటే వారిని చూసి ఏమవుతారనగా జనాలు భయపడతారు. అయ్యి బాబు ఈయనేమి మాట్లాడలేదంటే ఈయన చాలా జ్ఞానవంతుడేమో అని అనుకుంటూ ఉంటారు. మాటికి పదే లేచి మనం మాట్లాడి అడవిడి చేస్తూ ఉంటే మన మాటను బట్టే మనం ఏమవుతామనగా లోకు అనేది అవుతాం. మన మాట తీరువును బట్టే మన చులకన అవుతూ ఉంటాం. సో ఎంత తక్కువగా మనం మాట్లాడితే మన స్థాయి అనేది అంత ఇదిగా మనం పెరుగుతూ ఉంటుంది. చూడండి, మరొక మాట మనం చూద్దాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం. దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు ఏమి కలుగును, భంగము కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మకి ఏమి కలుగుతుందంట, మన నోటిని మాటను బట్టే మన ఆత్మీయ జీవితం కూడా ఆధారపడి ఉంటుంది. మన నోటి మాట బాగుందంటే మన ఆత్మీయ జీవితం కూడా ఎలా ఉంటుంది అనగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. చాలామంది ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయనేది వారి నోటి మాటని బట్టి మనం చెప్పేయచ్చు. అతను నిజమైన ఆత్మీయుడా, నిజంగా దేవుని పట్ల భయము భక్తి ఉందా లేదా అనేది దేనిని బట్టి తెలుస్తుంది అనగా అతని యొక్క మాటని బట్టి, అతని యొక్క స్వరాన్ని బట్టి మనము చెప్పచ్చు. చాలాసార్లు ఆత్మీయ స్థితిని మనం కోల్పోవడానికి దేవుణ్ణి ఆరాధించినప్పటికి కూడా, దేవుని మహిమపరచి దేవుని శక్తితో మనం నింపబడినప్పటికీ కూడా చాలాసార్లు మన నోటి మాట ద్వారా మనం ఏం చేస్తామనగా మన ఆత్మీయ స్థితిని, మన నోరు అనేది ఒక దైవజనుడు అన్నాడు లీకేజ్ అని అన్నాడు. ఒక ట్యాంక్కి చిన్న చిల్లు పడితే ఏమవుతుంది, ట్యాంక్లో ఉన్న నీళ్ళంతా కూడా బయటికి పోతుంది. అలాగే మన ఆత్మీయ జీవితం, మన హృదయాలు దేవుని ఆత్మచేత నింపబడ్డాయి,
కానీ మన నోటికి చిన్న లీకేజ్ పడితే మన నోటి ద్వారా మన ఆత్మీయ జీవితం అంతా కూడా బయటికి పోతుంది. అందుకే ఇందాక అన్నాడు కదా, తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు. మనం ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలంటే మన నోటి మాటను చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఆ మాటను బట్టి మనం దేవునికి లెక్క చెప్పాలి. అదే మాటను బట్టి మన ఆత్మీయ జీవితాన్ని మనం ఏం చేయాలనగా సరి చేసుకునే వారముగా ఉండాలి. మరొక మారి చదువుతారా? సామెతల గ్రంథము 15వ అధ్యాయం 4వ వచనం. సాత్వికమైన నాలుక జీవ వృక్షము, దేవునికి మహిమ కలుగును గాక. ఎటువంటి నాలుక? సాత్వికమైనటువంటి నాలుక. సాత్వికము అంటే సాధువు, సాధువు అని అంటారు. అనగా చాలా మౌనముగా, చాలా మృదువుగా, సెన్సిటివ్ స్వభావం కలిగినటువంటి వారు, మృదు స్వభావం కలిగినటువంటి వారు. కొంతమంది మాట్లాడుతూ ఉంటే వారి మాటలను మనం అలాగే వినాలనిపిస్తూ ఉంటుంది, అవునా? కొంతమంది మాట్లాడితే ఎప్పుడు అక్కడి నుంచి పారిపోదామా అని అనిపిస్తుంది. సో మన మాటలు ఎలా ఉండాలనగా మరొక దిక్కున ఉంటుంది, ఉప్పు వేసినట్లుగా మధురముగా ఉండాలి. మధురమైనటువంటి మాటలు మన నోటంట మన పలికే వారముగా, సాత్వికమైనటువంటి నాలుకను మనము కలిగి ఉండాలి. ఒకటి, అబద్ధములాడే నాలుక మనకి ఉండకూడదు. కత్తిపోటు వంటి మాటలు మాట్లాడే నాలుక మనకి ఉండకూడదు. విస్తారమైన మాటలు మాట్లాడే నాలుక మనకు ఉండదు. మరి ఎటువంటి మాటలు మనకు ఉండాలనగా సాత్వికమైన మాటలు. నిజము పలుకువాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అనగా సత్యము పలికే నాలుకను మనము కలిగి ఉండాలి. మరికొన్ని వచనాలు మనం చూద్దాం. అదే సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 20. శ్రమ నుండి తన ప్రాణమును కాపాడుకొనును అపహాస్యకుడనే పేరు. సో తన నోటిని తన నాలుకలు కాపాడుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును ఏం చేస్తాడంట? కాపాడుకుంటాడు. సో మన ప్రాణము దేని చేతిలో ఆధారపడిందనగా మన నోటి మాట చేత, లేదా మన నోటి నాలుక మీద ఆధారపడదు. సో మన నోటిని మనం అదుపులో పెట్టుకోగలిగితే, అక్కడ అంటున్నాడు కదా, శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకో. ఇందాక మనం చెప్పినట్లుగా ఈరోజు అనేక శ్రమలు, అనేక మాటలు, నిందలు మనం పడడానికి గల కారణం ఏమిటనగా కేవలం మన నోటి మాటను బట్టి. మనం ఎవరినో ఒక మాట అంటాం, వాడు తిరిగి మన 2 మాటలు అని అంటాడు. మరలా తిరిగి మనం ఏదో మాట అంటాం, మరలా వాడికి కౌంటర్గా మరలా ఏం చేస్తాడు? అలా మాట ఏమవుతుంది అనగా పెరుగుతూనే ఉంటుంది, కానీ ఏమాత్రం కూడా తగ్గదు. చివరికి అది ఎక్కడికి నడిపిస్తుంది అనగా నాశనానికి నడిపిస్తుంది, శాపానికి నడిపిస్తుంది, చివరికి మరణానికి కూడా ఏం చేస్తుంది అనగా మాట చిన్న గొడవే అది పెరిగి ఏమవుతుంది అనగా గొడవ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనం. తన నోరు కాచుకునేవాడు తను కాపాడుకొని, ఓరకొనక మాట్లాడువాడు తనకేం తెచ్చుకుంటాడంట? ఓరకొనకుండా పదేగా మాట్లాడేవాడు తనకేం తెచ్చుకుంటాడనగా నాశనమును తెచ్చుకుంటాడు. నాశనము. ఈరోజు చాలా కుటుంబాలలో, చాలా జీవితాల్లో మనం చూస్తున్నాం, కేవలం నోటి మాటను బట్టే వారి వివాహ దాంపత్య జీవితాలు ఏమైపోతున్నాయనగా చిన్న భిన్నం అయిపోతుంది. కుటుంబాల్లో సమాధానం లేకపోవడానికి, సంతోషం లేకపోవడానికి, సంతోషంగా దేవుణ్ణి ఆరాధించలేకపోవడానికి గల కారణం ఏమిటంటే కనీసం ఎదుటివారు ఏమనుకుంటారా అన్న ఆలోచన ఏమాత్రం కూడా ఉండదు. నేను మనిషినే, అవతల వారికి కూడా ఎవరు మనిషి అన్న ఆలోచన ఏమాత్రం కూడా ఉండదు. సో వాళ్ళు బాధపడతారు, కనీసం వారికి మనసు ఉంటుంది, వారు ఆలోచిస్తారు, వారి హృదయాలు బాధపడతాయి, వారికి కూడా ఎమోషన్స్ ఉంటాయి, వారికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి. మనం ఏమైనా అంటే వారు బాధపడతారేమన్న ఆలోచన కూడా లేకుండా ఆడేమనుకుంటే నాకెందుకని చెప్పి మన నోటికి ఏదో వస్తుంది మాట్లాడు. చివరికి మనం ఏం తెచ్చిపెట్టుకుంటున్నాం అనగా నాశనం అనేది తెచ్చిపెట్టుకున్నాం. అనగా మన ప్రతి నోటి మాటను దేవుడు ఏం చేస్తాడనగా లెక్కిస్తూ ఉంటాడు. ఇందాక మనం చెప్పాం, కత్తి పోటు వంటి మాటలు. మన మాటలు అంత శక్తి ఉంది, ఎదుటి వారిని బ్రతికుండగానే చంపేసే లక్షణం మన నోటి మాటకి. బతుకున్న మనిషిని చంపగలిగే శక్తి ఎవరికి ఉందనగా మన నోటి మాటకి ఉంది. ఒక వ్యక్తిని బ్రతికించగలవచ్చు, అదే వ్యక్తిని మనం ఏం చేయగా మన నోటి మాటతో చంపేయచ్చు. దేవుని బిడ్డలుగా
మనం ఒకరిని బ్రతికించే వారిగా ఉండాలి తప్ప మన వల్ల ఒకరికి హాని జరిగేవారుగా, మన వల్ల ఇతరులు హర్ట్ అయ్యే విధముగా మనం ఏమాత్రము కూడా ఉండాలి. అలా ఉండగలిగితే ఇంకా మరికొన్ని ఆత్మల్ని మన దేవుని సన్నిధిలోనికి రప్పించాం. ప్రలానా బ్రదరు, ప్రలానా సిస్టర్ చాలా చక్కగా మాట్లాడతారు, చాలా చక్కగా మమ్మల్ని బలపరుస్తారని మంచి సాక్ష్యం మనం పొందుకున్నప్పుడు మనల్ని బట్టి మరికొంతమంది దేవుని వైపుకి ఏం చేయబడతారనగా ఆకర్షించబడతారు. అలా మనం ఎలా ఉండగలం అనగా దేవుని యొక్క ఆత్మచేత మనం నింపబడినప్పుడు దేవుడు ఆ శక్తిని మనకి అనుగ్రహిస్తాడు. ఆ మృదువైనటువంటి స్వభావముని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఆ సాత్వికమైన స్వభావాన్ని దేవుడు, ఆ కఠినమైనటువంటి మనస్సును తొలగించి మాంసపు ముద్ద వంటి మెత్తని హృదయాన్ని దేవుడు, ఆ విశాలమైనటువంటి హృదయాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే అటువంటి విశాలమైన హృదయం మనకు ఉంటుందో, అలా అర్థం చేసుకునే హృదయం మనకు ఉంటుందో, మనల్ని ఎవరు ఎటువంటి ఇబ్బంది పెట్టినా, అనకూడని మాటలు మాట్లాడినా మనం ఏం చేస్తాం అనగా వారి పరిస్థితిని అర్థం చేసుకొని మనం ఏం చేస్తాం, వారితో చక్కగా మనం మాట్లాడతాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, నీ శత్రువులు కూడా మిత్రులుగా ఎప్పుడు మార్చబడతారు? వారు ఒక తిట్టు తిడితే మనం 10 తిట్లు తిడితే శత్రువు మిత్రుగా మారతాడా? ఎప్పటికీ మారడు. ఎప్పుడు శత్రువు మిత్రుడుగా మారతాడంటే మన శత్రువు మన మీద దాడి చేస్తున్నప్పుడు కూడా వారితో మనం మంచిగా మనం ప్రవర్తించినప్పుడు, వారి గురించినటువంటి చెడ్డ సమాచారము మన మిత్రులకు తెలియజేయనప్పుడు ఒకానొక రోజున శత్రువు కూడా తెలుసుకుంటాడు, అబ్బో అతను నిజంగా చాలా నీతిమంతుడు, యథార్థవంతుడని ఏదో ఒక రోజున గ్రహిస్తాడు. తప్పక శత్రువు కూడా ఏం చేయబడతాడు అనగా మిత్రుడుగా మార్చబడతాడు. దేని ద్వారా అనగా మన నోటి మాటను బట్టి ఆ కార్యము మన జీవితంలో జరుగుతుంది. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథము కాపాడుకొనను మాట్లాడేవాడు తనకు నాశనము తెచ్చుకున్నాడు. 12వ అధ్యాయము 14వ వచనం. 12-14. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును. మేలు ఎక్కడ దాగి ఉందనగా మన నోటి మాటలోనే ఏముందనగా మేలు ఉంది. నువ్వు మంచి పలికితే దేవుడు నీ పట్ల కూడా మంచి కార్యాలు చేస్తాడు. నువ్వు చెడ్డ మాటలు పలికితే నీ పట్ల కూడా దేవుడు చెడ్డ కార్యాలే చేస్తాడు. ఇప్పుడు అంటున్నాడు కదా, నీ నోటి మాటను బట్టి నీకేం కలుగుతుంది అనగా తృప్తి కలుగుతుంది, నీకు మేలు అనేది కలుగుతుంది. ఈరోజు తృప్తి లేకపోవడానికి, మేలు పొందుకోవడానికి, సమాధానమును మనం పోగొట్టుకోవడానికి గల కారణం ఏమిటనగా మన నోటి మాటలను బట్టి. తృప్తి లేనటువంటి జీవితాలు, సమాధానము లేనటువంటి జీవితాలు, నెమ్మది లేనటువంటి జీవితాలు గల కారణం ఏమిటనగా చిన్నదానికి పెద్ద మంచినీళ్ళు చెడ్డ నీళ్ళు కూడా ఓడతాయా అని అంటారు. అయితే మంచినీళ్ళైనా ఓడాలి, లేదంటే చెడ్డ నీళ్ళైనా ఓడాలి. మంచినీళ్ళు చెడ్డ నీళ్ళు అనగా దాని అర్థం ఏమిటనగా ఒకే నోటి నుండి మంచి మాటలైనా చెడ్డ నీళ్ళైనా ఓడాలి. మంచినీళ్ళు చెడ్డ నీళ్ళు అనగా దాని అర్థం ఏమిటనగా ఒకే నోటి నుండి మంచి మాటలైనా రావాలి, లేదంటే చెడ్డ మాటలైనా రావాలి. గుడిలో ఉన్నంతసేపు, లేదంటే పాస్టర్ గారి దగ్గర ఉన్నంతసేపు మంచి మాటలు, మరలా గుడి దాటి బయటకు వెళ్తే ఏమవుతాయి? సో అలా మంచి మాటలు చెడ్డ మాటలు కూడా మన పలికే వారముగా ఏమాత్రము కూడా ఉండకూడదు. మన నోటంట మృదువైన మాటలే, మంచి మాటలే, శ్రేష్టమైన మాటలే మన నోటంట రావాలి తప్ప ఉపయోగం లేనటువంటి మాటలు, నిష్ఫలమైనటువంటి మాటలు, ఎదుటివాన్ని బలహీనపరిచే మాటలు మన నోటంట ఏమాత్రము కూడా రావడానికి వీలు. ఎందుకంటే మనం దేవుని యొక్క బిడ్డలం, దేవుని కుమారులం, ఆయన పిల్లలం కనుక దేవుని స్వభావమే, దేవుని మాట తీరువే మనకు కూడా రప్పించబడాలి. ఇంకొక 2-3 వచనాలు చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. కీర్తన గ్రంథము 39వ అధ్యాయము 1వ వచనం. కీర్తన గ్రంథము 39వ అధ్యాయము 1వ వచనం. నా నాలుకతో పాపము చేయకుండానట్లు జాగ్రత్తగా చూచుకుందును. ఎవరు పలుకుతున్నారు ఈ మాటలు? దావీదు భక్తుడు మాట్లాడు. ఏమంటున్నాడు? నా నాలుకతో నేను పాపము చేయకుండానట్లు నా మార్గములను నేను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరు చూసుకోవాలి? మన నోటిని, ఎవరి నోటిని వారే కాపాడక. నా నోటిని మీరు కాపాడలేరు, మీ నోటిని నేను లేదంటే నేను మీ ఇంటికి వచ్చి కూర్చోలేను, మీరు మా ఇంటికి వచ్చి ఎవరి నోరిని వారే ఏం చేయాలనగా దావీదు భక్తుడు అంటున్నాడు, జాగ్రత్తగా
కాపాడుకోవాలి. ఎందుకంటే నోటి మాటని బట్టి మనకేమొస్తుంది అనగా పాపం అనేది వస్తుంది. సో నోటి మాటను బట్టి నేను పాపము చేయకుండానట్లు నా మార్గములను నేనేం చేస్తున్నాను అనగా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. యోబు భక్తుడు కూడా అంటాడు చూడండి, యోబు గురించి కూడా ఒక మాట రాయబడి ఉంటుంది. యోబు గ్రంథము 1వ అధ్యాయము, యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం 2వ అధ్యాయము 10వ వచనం, క్షమించండి, 2వ అధ్యాయము 10వ వచనం. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుతామా, కీడును మనం అనుభవించ తగదా అనెను. ఆ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను ఏం చేయలేదంట, పాపము చేయలేదు. అన్నీ కోల్పోయాడు. పదే నేను చెప్పాల్సిన అవసరం లేదు, మనందరికి తెలుసు. తనకున్న ఆస్తిని పోగొట్టుకున్నాడు, గొర్రెల మందను పోగొట్టుకున్నాడు, ఒంటెలను పోగొట్టుకున్నాడు, గాడిదలను పోగొట్టుకున్నాడు. ఆఖరికి తన 10 మంది పిల్లలు కూడా ఏమైపోయారనగా చచ్చిపోయారు. అదే స్థానంలో మనముంటే దేవుడు ఎన్ని తిట్లో మాట్లాడతాం. చిన్న జరగకూడని నష్టం ఏదైనా మనం జరిగితే దేవుడిని తిట్టకుండా ఎంత భక్తి చేస్తున్నానని దేవుడు నాకు ఎంత పని చేస్తాడని దేవుడు మనం ఏం చేస్తాం, తిడుతుంటాం. యోబు జీవితంలో మనం చూస్తున్నాం 10 మంది పిల్లలు చచ్చిపోయారు. అయినప్పుడు కూడా నోటి మాటతోనైనా అతను ఏం చేయలేనగా అతని భార్య అంటుంది, ఇంకెందుకు నువ్వు దేవుడిని స్తుతిస్తున్నావు, ఇంకెందుకు నువ్వు దేవుడిని ఆరాధిస్తున్నావు, దేవుడిని దూషించి నువ్వేం చేయి, చచ్చిపో అంటుంది భార్య. కానీ భార్యతో అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడు. దేవుడు మేలు చేస్తేనే దేవుడిని స్తుతించాలా, కీడు చేస్తే దేవుడిని స్తుతించకూడదా? నాకు అన్ని ఇచ్చింది ఆయనే, తీసుకుంది కూడా ఆయన. దేవునికి మహిమ కలిగిన కాకనే తన నోటి మాటతో కూడా అతడు పాపం అనేది చేయలేదు. అన్ని కోల్పోయినప్పటికీ కూడా తన నోటి మాట, తన కంట్రోల్ అనేది ఏమాత్రం ఆయన కోల్పోదు. ఎందుకంటే అందుకే అతడు ఎలా పిలువబడ్డాడు, నీతిమంతుడుగా. అటువంటి నీతిని, అటువంటి యథార్థతను మనం సంపాదించుకున్నట్లయితే యోబుని మరలా దేవుడు విడిచిపెట్టేశాడా? చివరి అధ్యాయానికి వస్తే పోగొట్టుకున్న వాటన్నిటికీ 2 దీవెనలు, 2 ఆశీర్వాదాలు దేవుడు మరలా యోబుకి అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. సో కోల్పోయినవన్నీ దేవుడు మరలా ఏం చేస్తారనగా మనకు తిరిగి అనుగ్రహించే దేవుడు అన్నాడు. కానీ మనం ఏం చేయాలనగా నీతిమంతులుగా, యథార్థవంతులుగా, ఏ కపటమైనను ఏ అసత్యమైనను మనలో లేకుండా మన నోటిని నిరంతరం ఏం చేయాలనగా దావీదు భక్తుడు అన్నట్లుగా మనం ఒక జాగ్రత్తగా కాపాడుకోవాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. మరికొన్ని వచనాలు, ఒక 2 వచనాలు చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. కీర్తనల గ్రంథము 141వ అధ్యాయము 3వ వచనం. కీర్తనల గ్రంథము 140. యెహోవా నా నోటికి కావలి ఉంచుము, కాపు పెట్టుము. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నా నోటికి నువ్వేం చేయి,
కావలిగా ఉండు, నా నోటికి నువ్వేం చేయి, కావలిగా ఉండు. వ్యర్థమైన మాటలు, ఉపయోగమైన లేనటువంటి మాటలు నా నోటంట పలకపోకుండా నా నోటికి నువ్వేం చేయనగా కావలిగా ఉండు. దేవునికి మహిమ కలుగును గాక. మనము కూడా దేవుణ్ణి అడగాల్సిన పని ఏమిటనగా, ప్రార్థన ఏమిటనగా, ప్రభువా నా నోటిని నీ స్వాధీనం పరుచుకో, నీకు అయిష్టమైనది, నీకు హేయమైనది నా నోటంట ఎటువంటి మాటలు పలకపోకుండా నా నోటిని జాగ్రత్తగా కాపాడే ప్రభు అని మనం ఏం చేయాలనగా దేవుని సన్నిధిలో మనం మొరపెడు. ఎందుకంటే మనముగా మన నోటిని మనం అదుపులో ఉంచుకోలేము, కానీ దేవునికి మన జీవితాలను అప్పగించినప్పుడు, దేవుని పట్ల భయం కలిగినప్పుడు, ఆ భయము మనల్ని ఏం చేస్తుంది అనగా, వ్యర్థమైన మాటలు పలకకుండా మనల్ని ఏం చేస్తుంది అనగా కాపాడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు ఇష్టానుసారంగా మాట్లాడతారు, ఎవరు విచ్చలవిడిగా మాట్లాడతారంటే దేవుని పట్ల భయం లేనటువంటి వారు విచ్చలవిడిగా మాట్లాడతారు. భయం లేని కోడి బజార్లో ఏం చేసింది, గుడ్డు పెట్టింది. సో భయం లేనటువంటి వారు, దేవుని పట్ల భయం లేనటువంటి వారు నాకు ఇంకెవరి లెక్క లేదన్నట్లు గర్వపు హృదయంతో నోటికి ఏదొస్తుంది మాట. కానీ దేవుని పట్ల భయం కలిగినటువంటి వారు నిరంతరము కూడా వారి నోటి మాటలను జాగ్రత్తగా చూసుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. మనము దేవునికి భయపడే వారమైతే మన నోటిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. చివరి వచనం చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. కీర్తనల గ్రంథం 35వ అధ్యాయము 28వ వచనం. కీర్తనల గ్రంథము 35వ అధ్యాయము 28వ వచనం. ఎన్నో వచనం అది? 35వ అధ్యాయం 28వ వచనం. నా నాలుక నీ నీతిని గూర్చి, నీ కీర్తిని గూర్చి దినమెల్లా సాక్ష్యం ఇచ్చుచున్నది, సల్లాపము చేస్తున్నది. దేవునికి మహిమ కలుగును గాక. మన నోటి నాలుక ద్వారా దేవుణ్ణి ఏం చేయాలనగా, కీర్తించేవారుగా, దేవుణ్ణి మహిమపరిచేవారుగా, దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలని చెప్పేసి దేవుడు మనకి నోటిని ఇచ్చాడు. ఓరకనే చక్కగా 3 పూట్ల భోజనం చేయమని దేవుడు మనకు నోరుని ఇవ్వలేదు, కానీ ఆ నోటితో మనం ఏం చేయాలనగా దేవుణ్ణి ఆరాధించాలని, దేవుణ్ణి స్తుతించాలని, దేవుణ్ణి ఆరాధించాలని, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు, దేవుడు చేసినటువంటి మేలులు ప్రజలకు తెలియచేయాలని, దేవుని యొక్క సువార్త తెలియనటువంటి వారికి మనం పంచాలని దేవుడు మనకు నోటిని అనుగ్రహించాలి. మనం ఆ ఉద్దేశాన్ని పక్కన పెట్టి మన ఇష్టాల కోసం, మన సొంత ఆలోచనల కోసం, మన ఆలోచన ప్రకారముగా మనకిష్టం వచ్చింది మనం మాట్లాడాలని దేవుడు మనకు నోటిని ఇవ్వలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో ఎంతోమంది నోరు లేనటువంటి వారు ఉన్నారు, మోగవారుగా జీవిస్తున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. కానీ దేవుడు మనకు మంచి స్వరాన్ని ఇచ్చాడు, మంచి నోటినిచ్చాడు. దాన్ని మనం దేని కొరకు ఉపయోగించాలనగా మంచి కొరకే ఉపయోగించాలి. మన నోటి మాటను బట్టి ఎదుటి వారికి జీవము రావాలి, బలము రావాలి, శక్తి రావాలి తప్ప మన నోటి మాటను బట్టి మన తోటి వారికి ఏమాత్రము కూడా నిరుత్సాహం అనేది, డిసప్పాయింట్మెంట్ అనేది ఏమాత్రము కూడా రాకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. నెగిటివ్ మాటలు కానీ, వ్యతిరేకపు మాటలు కానీ మన నోట అంటే ఏమాత్రము కూడా రాకూడదు. పాజిటివ్, మంచి సానుకూలమైనటువంటి మాటలే మన నోటంట రావాలి. ఏదైనా ఒక పని మనం చెప్పినప్పుడు 2 రకాలుగా మనం చెప్పొచ్చు. ఒకటి పాజిటివ్గా చెప్పొచ్చు, రెండవది నెగిటివ్గా, లేదంటే ఒకటి మంచిగా చెప్పొచ్చు, రెండవది చెడ్డగా చెప్పొచ్చు. చాలాసార్లు మన పిల్లలు మనం అంటాం, నీకు చదువు రాదే, నువ్వు మొద్దు, నువ్వు ఆ పిల్ల చూడు చాలా చక్కగా చదువుతుంది, మంచి మార్కులు వస్తున్నాయి, నీకు అసలు ఎంత చదివినా నీకు డబ్బులన్నీ పెడతాం దండగే తప్ప నీ వల్ల రూపాయి ఉపయోగం లేదంట. నెగిటివ్గా చెప్పడం. అదే పాజిటివ్గా చెప్పడం అంటే దగ్గర కూర్చోబెట్టుకొని చక్కగా చదువుకుంటే భవిష్యత్తులో నువ్వు ఉన్నతమైన స్థితికి వెళ్తావు. చక్కగా చదువుకుంటే ఇదిగో మాలాగా ఎండలో కష్టపడాల్సిన పని నీకు రాదు, నువ్వు చక్కగా చదువుకుంటే నీ భవిష్యత్తు బాగుంటుందని దగ్గర కూర్చోబెట్టుకుని మనం పాజిటివ్గా చెప్పగలిగితే ఆ మాటలు ఎంతో కొంత వారి హృదయాల్లో రాదు. ఎందుకంటే భయపెట్టి మనం ఎవరిని ఎటువంటి పనులు కూడా చేయలేం. తాత్కాలికంగా మనం చేయించేమో కానీ వారి భవిష్యత్తులో పర్మనెంట్గా వారి జీవితాన్ని మనం ఏమాత్రం కూడా మార్చలేం. కానీ ప్రేమతో పాజిటివ్గా మనం సానుకూలంగా మనం చెప్పినప్పుడు తప్పక మన మాటకి మన పిల్లలు ఏం చేస్తారనగా విధేయత
తెప్పిస్తాను. మన పాపను ఏదన్నా ఒక గిన్నె తేవాలి, ఒక కూర గిన్నె తేవాలి, ఏ దున్నపోత ఆ గిన్నె ఎలా పట్టరా అంటే ఎలాగుంది, ఎరా పండు తల్లి ఆ గిన్నె ఎలా పట్టరా అంటే ఎలాగుంది. రెండింటికి చాలా తేడా ఉంది. మనం అలా నెగిటివ్గా చెప్పడం వల్ల అది తాత్కాలికమైన ప్రయోజనాన్ని చేకూరుస్తుంది, కానీ అలా కఠినంగా చెప్పడం వల్ల పిల్లలు కూడా ఎలా మార్చబడతారు అనగా కఠినంగానే మార్చబడతారు. వాళ్ళు పాజిటివ్గా మన మృదువుగా మాట్లాడితే వారికి కూడా అటువంటి మృదువు స్వభావం అనేది వస్తుంది. దానివల్ల వారు ఉద్యోగం చేసినా, లేదంటే ఇతర దేశాలు వెళ్ళినా, లేదంటే ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా వారికి మంచి పేరు అనేది ఉంటుంది. చెడ్డగా మాట్లాడేవారు, కఠినంగా మాట్లాడేవారికి, రెక్లెస్గా మాట్లాడేవారికి ఎక్కడికి వెళ్ళిన వారికి చాలామంది ఉద్యోగాలు ఎక్కడ పోతాయి అనగా ఇంటర్వ్యూలో పోతాయి. ఎందుకంటే వారి మాట తీరు సరిగ్గా చక్కగా ఎగ్జామ్స్ రాస్తారు, మంచి మార్కులు వస్తాయి, ఆఖరికి ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళే వాళ్ళకి వారు ఏమవుతారు అనగా ఫెయిల్ అయిపోతుంది. ఎందుకంటే వారి మాట తీరు, వారి ప్రవర్తన, వారి డ్రెస్ స్టైల్, హెయిర్ స్టైల్, ఆ ప్రవర్తన అంతా చూడగానే తెలిసిపోతుంది వీడికి సరైన క్రమశిక్షణ లేదు. మాట తీరుని బట్టి తెలిసిపోద్ది వాడికి క్రమశిక్షణ ఉందా లేదా, వాడికి దేవుడి భయం ఉందా లేదా, ఈ ఉద్యోగానికి వీడు సరిపోతాడా సరిపోడా అనేది దేని బట్టి తెలిసిపోతుంది అనగా మాట తీరుని బట్టే తెలిసిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మీ పిల్లలు మంచి స్థానంలో ఉండాలి, మంచి ఉద్యోగాలు వారు సంపాదించాలి, సమాజంలో మంచి పేరు వారికి రావాలంటే వారి నోటి మాటలు ఎలా ఉండాలనగా మృదువుగా అయినటువంటి వారుగా ఉండాలి. అనగా దేవునికి భయపడే పిల్లలుగా వారు ఉంటే వారి నోటి మాటలు ఎలా ఉంటాయి అనగా సాధువుగా మృదు స్వభావం కలిగినటువంటి వారిగా కనిపిస్తుంటారు. మనకెవరో మాదిరికరం అనగా బైబిల్లో మనం చూసాం, యోబు భక్తుడు మనకి మాదిరికరంగా మన నోటి మాటతో కూడా అతను ఏం చేయలేదు, పాపం. దావీదు భక్తుడు మనకు మాదిరికరంగా ఉన్నాడు. అతను అంటున్నాడు కదా, ప్రభా నా నోటికి నువ్వు కావలిగా ఉండు, నోటి మాటతో నేను పాపము చేయకున్నట్లుగా నా మార్గములను నేను జాగ్రత్తగా కాపాడుకుందునని అంటున్నాడు. ఆఖరికి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో కూడా మనం చూస్తాం, చాలా సందర్భాల్లో ఆయనకి శక్తివంతుడై ఉండి కూడా, దేవాతి దేవుడై ఉండి కూడా ఆయన ఎలా ఉన్నాడనగా మౌనముగా ఉన్నాడు. ఆయన తిడుతున్నప్పటికీ, ఆయన కొడుతున్నప్పుడు, ఆయన మీద ఉమ్ము వేసినప్పటికీ, కొరడాలతో కొడుతూ ఉన్నప్పటికీ కూడా ఆయన ఎలా ఉన్నాడనగా మౌనముగా ఉన్నాడు. నోరు తెరిచి ఆయన మాత్రం కూడా మాట్లాడు. అందుకే దేవుడు అతను హెచ్చించినట్లుగా ఈరోజు యేసు నామములు మనం ఏది అడిగినప్పుడు ఆ నామములు మనకు అనుగ్రహించబడుతుంది. యేసు నామము ద్వారా మనకు సమస్తము సాధ్యం చేయబడుతుంది. ఎందుకనగా ఆయన చూపించినటువంటి ప్రేమ ద్వారా, ఆయన మాట ద్వారా, ఆయన ప్రేమపూరితమైన మాటల ద్వారా ఈరోజు ప్రపంచమంతా కూడా క్రీస్తున రక్షణ పొందుకుంటారు, రక్షించబడుతుంది. గల కారణం ఏమిటనగా ఆయన ఏమి కత్తి పట్టుకుని యుద్ధాలు చేయలేదు, ఆయుధాలు పట్టుకుని యుద్ధాలు చేయలేదు. కేవలం తన నోటి మాట చేత ప్రజలందరినీ యేసుక్రీస్తు ఏం చేశాడనగా తన మార్గంలోనికి ఆకర్షించాడు. తన నోటి గుంపులు గుంపులుగా సమూహాలుగా యేసుక్రీస్తుని వెంబడించేవారు. గల కారణం ఏమిటనగా ఆయన యొక్క నోటి మాట. పేతురు అంటాడు, ప్రభువా మేము ఎక్కడికి వెళ్తాం, మేము ఎక్కడికి వెళ్ళగలదు, జీవపు మాటలు మాకు ఎక్కడ దొరుకుతాయి, నీ దగ్గరే మాకు దొరుకుతాయి. బలపరిచే మాటలు నీ దగ్గర దొరుకుతాయి మాకు, ఆదరించే మాటలు నీ దగ్గర దొరుకుతాయి మాకు. నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళలేం. ఈ లోకంలో మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా మన బలపరిచే మాటలు మనకి ఎక్కడ కూడా దొరకవు. ఎక్కడ దొరుకుతాయి అనగా దేవుని సన్నిధిలోనే మనకు దొరుకుతుంది. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు తన నూతన బలంతో ఏం చేస్తాడనగా మనల్ని నింపుతూ ఉంటాడు. అలా వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు మన నోటంతా కూడా ఏ మాటలు వస్తాయనగా దేవుని మాటలే వస్తాయి. దేవుని మాటలే మనల్ని ఏం చేస్తానగా బలపరిస్తాయి, ఆదరిస్తాయి, ఓదారుస్తాయి. మన ఒంటరి సమయంలో ఆ దేవుని మాట మనల్ని ఏం చేస్తానగా రక్షించేదిగా. అటువంటి దేవుని మాటలు, జీవపు మాటలు మన హృదయం నిండా నింపుకుంటే, హృదయము దేనితో నింపబడుతుందో నోరు కూడా అదే మాట్లాడుతుంది. మన హృదయంలో ఏది ఉంటే నోట్లో అదే మాటలు ఉంటాయి. హృదయంలో చెడ్డ తలంపులు, చెడ్డ కోరికలు ఉంటే నోటంట మాటలు కూడా అవే మాటలు వస్తాయి. హృదయం నిండా మంచి ఉంటే, నీతి యథార్థత ఉంటే అవే మాటలు మన నోటంట వస్తాయి. సో మన హృదయం నిండా దేవుని మాటల చేత మనం నింపుకుంటే మనము కూడా దేవుని పిల్లలుగా, మన నోటి మాటను బట్టే మనము దయ్యపు పిల్లలమా దేవుని పిల్లలం అనేది తెలిసిపోతుంది. మనం దేవుని పిల్లలుగా ఉందామా దయ్యం పిల్లలుగా ఉందామా? దేవుని పిల్లలుగా మనం తీర్చు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. అందరూ తల్ల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల ఉంచినట్లయితే విన్న మాటను బట్టి అయ్యా మన నోటి మాటలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనల్ని పరిశీలించుకుందాం. ఒకవేళ ఎవరినైనా బాధ పెట్టినట్లయితే, ఎవరినైతే గాయపరిచినట్లయితే ప్రభా దయతో మమ్మల్ని క్షమించు.
మీరు ఇచ్చిన నోటిని బట్టి మేము మిమ్మల్ని స్తుతించాలి, మేము మిమ్మల్ని గణపరచాలి, మీ నామాన్ని హెచ్చించాలి ప్రభా. మా నోరుని బట్టి మీ నామానికి మహిమ రావాలి ప్రభా. చాలాసార్లు నా ఇష్టం వచ్చినట్లుగా నేను మాట్లాడిన వాడిగా ఉన్నాను, చాలాసార్లు ఉపయోగం లేని మాటలు మాట్లాడినటువంటి వాడిగా ఉన్నాను. అనేక మందిని నా మాట ద్వారా నేను నిరుత్సాహపరిచాను, బలహీనపరిచాను ప్రభా. ఎక్క నుండి నేను అట్టి రీతిగా ఉండకూడదు ప్రభా. ఎందుకంటే నేను నీ కుమారుణ్ణి, నేను నీ కుమార్తెను, నీ స్వభావం నాలో ఉండాలి ప్రభా. మంచి మాటలు మాకు దయచేయ ప్రభా, బలపరిచే మాటలు మాకు దయచేయండి ప్రభా. అయ్యా నీ మాటలు మా నోట ఉంచండి ప్రభా. మీరు మాకు నోటి బోరగా ఉండండి ప్రభా. మన కాలు జారినా తీసుకోవచ్చేమో కానీ ఒకసారి నోరు జారితే మాత్రం మనం ఏమాత్రం కూడా వెనక్కి తీసుకోలేం ప్రభా. మా నోరు ఏమాత్రం కూడా మేము జారకోకుండా మా నోటిని మేము కంట్రోల్లో ఉంచుకోగలిగే ఆ ఆశా నిగ్రహమును, ఆత్మ ఫలమును మాకు దయచేయండి ప్రభా. ఆత్మీయమైన ఫలములతో మమ్మల్ని అభిషేకించండి ప్రభా. మా మాటలు ఎదుటివారి గాయాన్ని కట్టాలి ప్రభా. మా మాటలు ఎదుటివారిని ఆదరించాలి ప్రభా, ఎదుటివారిని బలపరచాలి ప్రభా. నూతన ఆత్మలను మీ సన్నిధిలోనికి మేము నడిపించాలి ప్రభా. అటువంటి నోటి మాటలను మాకు దయచేయండి ప్రభా. వ్యర్థమైన మాటలు మా నోటంట రాకుండా కృప దయచేయండి ప్రభా. అబద్ధపు మాటలు మా నోటంట రాకుండా సహాయం దయచేయండి ప్రభాని. ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా అటు రీతిగా మనం ప్రార్థన చేద్దాం. మన నోటి మాటను బట్టే మన ఆత్మీయ జీవితం మన ఆధారపడుతుంది. మన జీవ మరణములు నాలుక వశమై ఉన్నవి. మన పరలోక రాజ్యం వెళ్ళాలా, నరకం వెళ్ళాలా అనేది మన నోటి మాట మీద ఆధారపడి ఉంటుంది ప్రభువా. మా నోటిని మీరు స్వాధీనపరచుకోండి ప్రభా. ఇంకో నరము లేని నాలుక, ఎముక లేనటువంటి నాలుక ఇష్టం వచ్చినట్లుగా అది పలకకుండానట్లుగా మీ కృప దయచేయండి ప్రభా. అనేక మార్లు మా దురుసు మాటల వలనే మేము దెబ్బల పాలయ్యాము, మా దురుసు మాటల వలనే మేము గాయాల పాలయ్యాము, మా దురుసు మాటల వలనే చాలాసార్లు మీరు మాకు ఇచ్చిన ఉన్నతమైన స్థితిని మేము పోగొట్టుకుంటూ ఉన్నాం, మా ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాం, మా అభిషేకాన్ని మేము పోగొట్టుకుంటూ ఉన్నాం, మీరు ఇచ్చిన సమాధానాన్ని, సంతోషముని మేము పోగొట్టుకుంటూ ఉన్నాం. గల కారణం కేవలం మా నోటి మాటను బట్టి ప్రభా. ఈ మధ్యాహ్న సమయం మీ సన్నిధిలో మేము ఒప్పుకుంటూ ఉన్నాం. మా నోటిని మీ స్వాధీనపరచండి ప్రభా. మీ అగ్నితో మా పెదవులను కాల్చండి ప్రభా. మా అపవిత్రమైన పెదవులను, అపవిత్రమైన నోటిని మీ అగ్నితో కాల్చండి ప్రభా. పరిశుద్ధపరచండి, పవిత్రీకరించండి. పరిశుద్ధమైన మాటలు మా నోటంట రావడానికి కృప దయచేయండి ప్రభా. హల్లెలూయా. చిన్నది అయినప్పటికీ అనేకమైనవి నా ప్రభా, విస్తారమైన నా ప్రభా, అనేకమైన నా తండ్రి, నా ప్రభా, నా తండ్రి కలహములు పెడుతూ ఉంటుంది నాయన. మా నాలుకలను మా స్వాధీనం ఉంచుకోవడానికి సహాయం ఇచ్చేయండి ప్రభా. అయా యోబు భక్తుడు తన నాలుగుతోనైనా ఆయన పాపము చేయలేదు ప్రభా. అయానికి స్తోత్రాలు. తన జీవితంలో దేవానికి స్తోత్రాలు. ఎంతో ఐశ్వర్యాన్ని పొందాడు, ఎంతో మేలులు పొందాడు ప్రభా. అయినప్పుడు నా ప్రభా, నా తండ్రి సాతాను చేత శోధించబడినప్పటికీ, సర్వము పోయినప్పటికీ కూడా నా ప్రభా, నాయన ఒక్క మాట కూడా తన నాలుకతో పాపము చేయకుండా నాయన ఎంతగానో యథార్థముగా ప్రవర్తించినట్లుగా నీ వాక్యము వినగలిగాం. దేవానికి స్తోత్రాలు. ఎన్ని కష్టాలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పటికీ నాయన నా తండ్రి, మేము నాయన యోబు భక్తుడు వంటి నాయన యథార్థతను కలిగి నాయన మాకిచ్చిన అవయవాలన్నీ కూడా నాయన నీకు స్తోత్రాలు ప్రభా. నీ పని కొరకు వాడబడటానికి నీ కృప దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా నాయన నా ప్రభా, నీ వాక్యాన్ని మాత్రమే నాయన మేము నా తండ్రి చదువుతూ నిన్నే పూజిస్తూ ఆరాధిస్తూ సేవించుకునే గొప్ప మనసును మాకు దయచేయండి అయా. నీకు స్తోత్రాలు నాయన నా ప్రభా. నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. నన్ను విన్న వాక్యము నీరు కట్టి ఫలింపజేసి ప్రతి హృదయాల్లో నాయన నా ప్రభా దేవా నీకు స్తోత్రాలు. వాక్యము ఉంచుకోవడానికి నీ కృప దయచేయండి నాయన. వాక్యము నిలవని తట్టుల వలె కాకుండా
నా ప్రభా నాయన వాక్యముతో నింపబడి నా ప్రభా ఫలించే వారముగా ఉండటానికి నీ కృప దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. చేరువచ్చిన ప్రతి బిడ్డ కొరకే నీకు వందనాలు. ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. బలహీనలు బలపరచండి. రోగులుగా ఉన్న వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. గర్భిణీ స్త్రీల విషయంలో ప్రార్థన చేద్దాం నాయన. వారికి సమయం వచ్చినప్పుడు, నెల నిండినప్పుడు సులువైన కానుపులు దయచేయండి. సంతానం లేని వారికి సంతానమును అనుగ్రహించండి ప్రభువా. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి. శక్తి, బలము, ఆరోగ్యం దయచేయండి. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల విషయంలో ప్రార్థన చేస్తున్నాం. వారి ఉద్యోగాల్లో తోడుగుండండి నాయన. డ్రైవింగ్ చేస్తున్న బిడ్డల విషయంలో ప్రార్థన చేస్తున్నాం. ఆటోలు నడుపుకుంటున్న బిడ్డలు నా ప్రభా క్షేమ పరిస్థితిని దయచేయండి. క్షేమాన్ని, సౌఖ్యాలు, ఆరోగ్యాలు బిడ్డలకు ప్రకటిస్తున్నాం. సహాయం ఇచ్చేయండి ప్రభా. ఫ్యాక్టరీకి వెళ్ళే బిడ్డల విషయంలో ప్రార్థన చేస్తున్నాం. వారికి తోడుగా ఉండండి నాయన. నా ప్రభా నాయన నీకు స్తోత్రాలు తండ్రి. వారికి నా ప్రభ మంచి ఆరోగ్యాలు దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. కూలి పని చేసుకున్న బిడ్డలకి నాయన నా ప్రభ శక్తి, బలము, ఆరోగ్యంతో నింపండి నాయన. నీకు స్తోత్రాలు. వ్యవసాయం చేస్తున్న బిడ్డలు వారి వ్యవసాయాలు నాయన మంచిగా పండి చేతికి నా ప్రభ నా తండ్రి సమకూర్చుకోవడానికి నీ కృప దయచేయండి ప్రభ. అయా నీకు వందనాలు స్తోత్రాలు. మంచి వాతావరణాలను దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. నా తండ్రి వారి ఇంటికి నాయన వారి కష్టపడిన కష్టార్జితం నాయన చేరటానికి నీ కృప దయచేయండి అయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు. చదువుకునే బిడ్డల విషయంలో ప్రార్థన చేద్దాం నాయన. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎగ్జాములు రాశారు ప్రభా. చాలామంది బిడ్డలు నాయన ఎంతగానో 40 దినాలు కూడా ప్రార్థనలో పాలు పొంది ప్రార్థన చేయించుకున్నారు నాయన. ప్రతి బిడ్డ కూడా పాస్ అవ్వడానికి మీరు ఎంతో కృప చూపినందుకే నీకు స్తోత్రాలు. సాక్ష్యం చెప్పిన బిడ్డల కొరకు వందనాలు ప్రభా నాయన. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నా నాయన. నా ప్రభా బిడ్డ నా తండ్రి ఎంత విశ్వాసముతో ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేయమని కోరుకుని ప్రార్థన చేయించుకుని వెళ్ళినప్పుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు వారు చూస్తూ ఉన్నారు. ప్రార్థన పరిస్థితిని మార్చేదిగా ఉంది ప్రభా. ప్రార్థన లేని ఇల్లు చీకటి గతితో సమాధమని చెప్తున్నావు ప్రభా. అయా నీకు స్తోత్రాలు నాయన. మా ప్రభా నా తండ్రి ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో నా ప్రభా ప్రతి బిడ్డ కూడా గమనించటానికి నీ కృప దయచేయండి అయా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను ప్రభా. అలాగే నా ప్రభా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ఆయన చిన్న బిడ్డల విషయంలో ప్రార్థన చేస్తున్నాం. సండే స్కూల్ బిడ్డలని ఈ వేడి వాతావరణంలో నీ చాసిన హస్తముతో బిడ్డలని కాచి కాపాడమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను దేవా. నీకు స్తోత్రాలు ప్రభా. అలాగే తండ్రి నాయన బిడ్డలు ప్రేమతో తీసుకొచ్చిన రైస్ను కానుకొని దీవించండి. 30 60 100 ఫలాలు వారికి దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను అయా. నీకు స్తోత్రాలు ప్రభా. మా మంచి దేవుడా నీకు స్తోత్రాలు. వాయిద్యాలు వాయిస్తున్న బిడ్డల విషయంలో ప్రార్థన చేద్దాం. మంచిగా నేర్చుకుని గొప్ప ఉన్నత స్థానంలో ఉండటానికి నీ కృప దయచేయండి. ఆయా బాధల చేత, రుగ్మతల చేత నా ప్రభ అనారోగ్య పరిస్థితులతో బాధపడుతున్న హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న బిడ్డల విషయంలో ప్రార్థన చేద్దాం. బిడ్డలను స్వస్థపరచండి, బలపరచండి. కుమారుడు బాలయ్య గారి విషయంలో ప్రార్థన చేద్దాం. నాయన రజిత వారి తండ్రి గారు కుమారుని మీరు ముట్టండి, లేవనెత్తి స్వస్థపరిచి మంచి ఆరోగ్యంతో నింపమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను దేవానికి వందనాలు స్తోత్రాలు. నాయన చాలామంది బలహీనలుగా ఉన్నారు, వారందరినీ మీరు ముట్టండి, స్వస్థపరిచి ఆరోగ్యాలతో నింపమని నీకు అనేక స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన అవసరతలన్నీ నీ సన్నిధి చేర్చుకుని గొప్ప ప్రతిఫలం దయచేయమని యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సకల పరిస్థితులకును, ప్రత్యేకంగా అనారోగ్యాలుగా బలహీనతల చేత బాధపడుచున్న మన ప్రియులందరికీ ప్రభు కృప ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడండి బలపరచి నడిపించును గాక.